కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నగరం అంతా కూడా ఈ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇక్కడ క్యాంపు నిర్వహించాం. ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉండబట్టి అఖిల భారత యువజన సమాఖ్య మరి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరైతే పెద్ద సూపు తక్కువగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా మనం ఆదుకోవాలని, వారికి మరి ఖర్చు లేకుండా ఈరోజు మరి హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆడ ఓపీలు దాచుకొని చూపించుకొని ఎంత రావాలంటే మరి రోజుల తరబడి టైం వేస్ట్ అవుతుంది. డబ్బులు కూడా మరి 15-20 వేలు ఖర్చు కూడా ఉంది. ఈ అన్నిటి నుంచి మీకు తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ క్యాంపుకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి చైతన్య గారు, మరి అట్లాగే జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు, స్థానిక నాయకులు మరి రామారావు గారు, అట్లాగే మరి పార్టీ డివిజన్ కార్యదర్శి కట్టా శ్రీనివాస్ గారు, యువజన సమాఖ్య కార్యదర్శి అరుణ్ గారు, అట్లాగే 4వ డివిజన్ కార్యదర్శి రావాలి వెంకటేశ్వర గారు, మరి సిబ్బంది ఏదైతే ఆ క్యాంపుకు సంబంధించి ఇప్పుడు దాకా మీకు అన్ని కూడా వివరాలు చెప్పి ఇట్లాగే క్యాంపులు నిర్వహిస్తున్న మరి రవి గారి అందరూ కూడా మరి వచ్చిన సిబ్బంది కూడా సిపిఐ నగర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నగరంలో ఇప్పటికి సుమారు మరి 5,000 వరకు కూడా ఈ 5-6 సంవత్సరాలు ఆపరేషన్ చేయడం జరిగింది. మొన్న కూడా మరి జెండా రాజేశ్వర నగర్లో మరి 49 మందికి చేయగలిగాం. అట్లాగే దాని తర్వాత మరి యువజన సమాఖ్య ఆధ్వర్యంలో 41వ డివిజన్ స్వర్ణభారతి నగర్లో కూడా ఆపరేషన్ చేయించాం. ఇట్లాగా మరి అన్ని ప్రాంతాల్లో అటు అశోక్ నగర్ కానివ్వండి, శారదా కాలనీ కానివ్వండి, మరి సంజయ్ నగర్ కానివ్వండి, శివనగర్ కాలనీ అన్ని ప్రాంతాల్లో ఆపరేషన్ చేపిస్తూ ఉన్నాం. అట్లాగే క్యాన్సర్ సంబంధించి కూడా క్యాన్సర్ నుంచి కాపాడే దాంట్లో భాగంగా క్యాన్సర్కి సంబంధించి కూడా మరి అశోక్ నగర్లో అక్కడ క్యాంపులు నిర్వహించాం. ఆ క్యాంపులు కూడా నగరం అంతా కూడా నిర్వహించే పరిస్థితిలో ఉన్నాం. ఈ క్రమంగా ఈ రకంగా మరి అన్ని రకంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే మరి ధర్నాలు ఊరేగింపులే కాకుండా స్థానిక ఉన్నటువంటి ప్రజల అవసరాలను బట్టి అవసరమైన సందర్భంలో మరి కమ్యూనిస్ట్ పార్టీగా మా పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. మరి రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మీ అందరూ కూడా సహకరించి మరి ఆ కార్యక్రమంలో పాల్గొని మీరే కాకుండా మీరు వెళ్ళినా కూడా మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఉంటా కూడా వాళ్ళు కూడా పంపించండి. మధ్యాహ్నం వరకు వారు చెప్పిన టైం దాకా మరి పరీక్షలు చేస్తారు. అవసరమైన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేసి మరి అక్కడి నుంచి తీసుకొచ్చి కూడా ఇక్కడే దింపి మీకు ఖర్చు లేకుండా సమయం కూడా వృధా లేకుండా చేస్తున్నారు. కాబట్టి వారికి శంకర్ కంటి ఆసుపత్రి వాళ్ళకి అట్లాగే అంధత్వ నివారణ సంస్థ ద్వారా ఈ క్యాంపులు నిర్వహిస్తున్న వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఒకసారి హాస్పిటల్ కాడికి రండి. చిన్న ముక్కు దగ్గర పరీక్ష చేద్దాం. ముక్కు దగ్గర అంటే ముక్కులోకి కంటిలోకి ఫ్రీగా తిరుగుతూ ఉంది అనుకోండి, కంటెమ్మ నీళ్ళు రావు. ఒకవేళ ఇక్కడ గూడిపోయింది, అందుకని ఒకసారి ఇక్కడ చిన్న పైపు లాగా ఉంటుంది, కంటిలోకి ముక్కులోకి తిరిగే పైపు ఉంటుంది. అది గూడిపోయి ఉంటే కంటెమ్మటి కారిపోతాయి నీళ్ళు. ఇది బాగుంది అనుకోండి, ఇబ్బంది లేదు. ఉంటుంది ఇటు పక్క ఒక పైపు ఉంటుంది, ఇటు పక్క ఒక పైపు ఉంటుంది. ఇటు పక్క బ్లాక్ అయితే బ్లాక్ అయిన దగ్గర నుంచి ఆగిపోయి కంటెమ్మటి వస్తూ ఉంటుంది. టెస్ట్ చేయించుకోవాలి. ఆధార్ తెచ్చుకోవాలి. ఈరోజు శంకర కంటి హాస్పిటల్ యొక్క సౌజన్యంతో మన పేటలో ఉన్నటువంటి యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈ శిబిరం జరుగుతూ ఉంది. ఇలాగే గుంటూరు నగరంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో శంకర కంటి హాస్పిటల్ వాళ్ళ యొక్క సహకారంతో క్యాంపులు నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత ఒక్క విషయం మీకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఏ కంటి హాస్పిటల్కి వెళ్ళినా కనీసం బాగా ఎక్కువ ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళకైతే 2 లక్షల దాకా ఉంది ఆపరేషన్. అసలు డబ్బులు లేవు అనుకునే వాళ్ళకి అమ్మ మీరు కాసేపు బాగా తక్కువలో తక్కువ అనుకున్నప్పుడు 30-40 వేలకి తక్కువ అసలు ఆపరేషన్ లేదు. పైగా శంకర్ హాస్పిటల్ వాళ్ళు
ఇప్పుడు పరీక్ష చేస్తారు, మధ్యాహ్నం 2 దాకా చేస్తారు. 2 తర్వాత వాళ్ళు బస్సు, వాళ్ళ సొంత బస్సు పెట్టి తీసుకొని వెళ్ళి అక్కడ భోజనం, టిఫిను అన్ని ఏర్పాట్లు చేసి చాలా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మన సెంటర్లో, పార్క్ సెంటర్లో ఇక్కడే వదిలిపెడతారు. ఇది చాలా గొప్ప అవకాశం. అందుకని రాలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన బంధువులు అట్లా వాళ్ళకు కూడా కబుర్లు పెట్టండి, వాళ్ళు కూడా వచ్చేటట్టుగా చూడండి. మన అవయవాలన్నిటిలోకి కన్ను చాలా ముఖ్యమైనది. నేను మిమ్మల్ని చూడగలుగుతున్నానన్నా, మీరు నన్ను చూడగలుగుతున్నా, కన్నే ప్రధానమైంది. అందుకని శంకర కంటి హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సహకారాన్ని ఉపయోగించుకొని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి యువజన సమాఖ్య నాయకత్వం, పార్టీ నాయకత్వం, ముఖ్యంగా కాయల రామారావు గారు, కట్టా శ్రీనివాసరావు గారు, అలాగే యువజన నాయకులు అరుణ్ కుమారు, చైతన్య, ఇంకా 3వ డివిజన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు, అట్లాగే మన నగర కార్యదర్శి కమ్మటి మాల్యాత్రి గారు, ఇలాంటి శిబిరాలు అనేక నగరంలో నిర్వహించడానికి తన ఇనిషియేటివే ప్రధాన కారణం. ఇక్కడ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇకనైతే 2 దాకా ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళు. అందుకని ఎక్కువసేపు ఉపన్యాసం చెప్పకుండా మీ కార్యక్రమంలోకి మీరు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళు కూడా చక్కగా చెప్పేవాళ్ళు. రెండు కళలు ఉన్నాయి, శుక్రాలు ఉన్నాయి, పొగలు 2 ఉన్నాయమ్మా. అక్కడ వెళ్ళిన తర్వాత మిషన్ మీద చూసి ఏది ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది చూపించగారు, వెళ్ళి చూపించేసి ఈరోజు పెడదాం. మధ్యాహ్నం 2 బస్సు పెడతాం, సరేనా? సార్ ఎంత 50 రూపాయలు పెడతారు. ఎడం గంటలో శుక్లం కనబడుతుంది. అయినా కళ్ళజోడు వాడితే కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. మరి కళ్ళజోడు వాడుకుంటావా? దాంట్లో ఒత్తిడి తగ్గించి మాత్రమే చేయడానికి వీలు పడుతుంది. ఇది మామూలు